తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు పూర్తయింది. ఈ దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి వేళ అసలు ఈ 10 ఏళ్ల ప్రస్థానం అంతకుముందు తెలంగాణ రాష్ట్రం కోసం సాగినటువంటి ఉద్యమం ఈ మొత్తం వ్యవహారం ఒకసారి రీకాల్ చేసుకుంటే అన్నదే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా సాగుతున్నటువంటి చర్చ. ఈ అంశాల మీదే మనతో మాట్లాడడం కోసం అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ప్రముఖులు ఉన్నారు, అలాగే విశ్లేషకులు కూడా మనతో పాటు ఉన్నారు. గంటా చక్రపాణి గారు ఉన్నారు, దేవిప్రసాద్ గారు ఉన్నారు, అద్దెకి దయాకర్ గారు ఉన్నారు, విఠల్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. అందరూ ఒక్కొక్క పార్టీతో అసోసియేట్ అయి ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్తో కావచ్చు, కాంగ్రెస్తో కావచ్చు, బీజేపీతో కావచ్చు. సార్ మీ విషయం పక్కన పెడదాం. అయితే చక్రపాణి గారు, ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం సాగుతున్నటువంటి ఉద్యమం సందర్భంలో రకరకాల ఎమోషన్స్, ఓవైపు ఆంధ్ర ఎమోషన్, ఓవైపు తెలంగాణ రాష్ట్రం కావాలి అనేటువంటి జిద్దు, పిల్లల ఆత్మ బలిదానాలు, అసలు అవుతుందా కాదా ఏంటి, అసలు దీనికి ఒక లాజికల్ కన్క్లూజన్కి ఎలాగా, ఇలా జరుగుతున్నటువంటి ప్రస్థానం అయిపోయి అప్పుడే 10 ఏళ్ళు అయింది. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు పూర్తయినటువంటి ఈ సందర్భం ఒకసారి రీకాల్ చేసుకుంటే ఏమనిపిస్తుంది? నిజంగా ఈ స్టూడియోలో కూర్చొని ఒకసారి ఇట్లా చుట్టూ చూసినప్పుడు ఏదో ఉంటారు కదా, ఇదే స్టూడియోలో కదా ఒక 10 సంవత్సరాలు యుద్ధాలు జరిగినాయి. ఇదే అంటే ఒక 20 ఏళ్ళ నుంచి, మీరు 10 ఏళ్ళు అంటున్నారు. 2001 కేసీఆర్ గారు మళ్ళీ ప్రస్థానం అనేటువంటిది అప్పటి నుంచి మొదలుపెట్టి అప్పుడు TV9 అనేటిది నిజానికి ఒక ఓపెన్ ఫోరం లాగా కేసీఆర్ను కూడా పిలిచి మీరు ఇంటర్వ్యూలు చేసినటువంటి సందర్భం ఉంది. ఆ తర్వాత చాలా సందర్భాలు మార్నింగ్ డిబేట్లు పెడుతుంటే కేసీఆర్ గారు ఫోన్లకి డైరెక్ట్గా వచ్చి అది కాదు మీరు చెప్తున్న లైన్ తప్పు, అది కాదు మా లైన్ ఇది, మేము ఇట్లా పోతామని చెప్పి డైరెక్ట్గా వచ్చే తెలంగాణ అనేటువంటి ఒక సబ్బండ వర్ణాల ఆకాంక్షని, తెలంగాణ ప్రజల ఆకాంక్షని ఒక ఓపెన్ హార్ట్ తోటి ఆహ్వానించినటువంటి ఛానళ్లలో మీద ఒకటి. ముందుగా మీకు కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. టీవీ ఈ సందర్భంలో మొత్తం తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకి 10 ఏళ్ల ఉత్సవాల సందర్భంగా ఉద్యమాన్ని నడిపించిన వాళ్ళు ఇవాళ యుద్ధాలు జరుగుతుండొచ్చు, మాటలు ఉండొచ్చు, మీరు ఉద్యమమా, మీరున్నారా, మేమున్నారా అని, కానీ మీకు ఎదురుగా కనబడుతున్నటువంటి ప్రజలు గత 20 సంవత్సరాలుగా, ఇంకా చెప్పాలనుకుంటే 70 సంవత్సరాలుగా తెలంగాణ నినాదంతో, తెలంగాణ ఆకాంక్షతో మమేకమయ్యేటువంటి కదిలినటువంటి వాళ్ళు. ముందుగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రెండవది, మీరు చాలా అప్రాప్రియేట్గా ఇవాళ ప్రోగ్రామ్ని డిజైన్ చేసినారు. కోదండరామ్ గారు అయ్యుండొచ్చు, లేదా ఆయనకు ఎడమ భుజం కుడి భుజం లాగా ఉన్నటువంటి అద్దంకి దయాకర్ అయ్యుండొచ్చు. జేఏసీ వరకు నేను వాళ్ళని పార్టీలాగా చూడట్లేదు, జేఏసీ నాయకుడు. అందుకోసం నేను ఇవాళ పార్టీ గురించి మాట్లాడలేదు, ఎందుకంటే ఇప్పుడు విఠల్ కాంట్రిబ్యూషన్ తీయలేము, దయాకర్ కాంట్రిబ్యూషన్ గారు తీయలేము, లేదు ప్రసాద్ గారి కాంట్రిబ్యూషన్, దేవిప్రసాద్ గారు అయ్యుండొచ్చు, మన ఎదురుగా ఉన్నటువంటి మా విఠల్ అన్న అయ్యుండొచ్చు. వీళ్ళందరూ ఉద్యోగ సంఘాల ప్రతినిధులుగా, ఎన్జిఓల ప్రతినిధులుగా, ఇంకొక వైపు పౌర సమాజం ప్రతినిధులుగా, వీళ్ళు అసలైనటువంటి తెలంగాణ పునాదులుగా తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించిన వాళ్ళు, ఆ ప్రజల భుజాలకు భుజం కలిపి నడిపినటువంటి వాళ్ళు. అట్ ద సేమ్ టైం ఈ వివాదం ఇట్లా ఉంది కాబట్టి వితౌట్ ఎనీ కాంట్రవర్సీ రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఒకసారి ఒక ఛానల్లో వెంకట్రావు గారితో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కేసీఆర్ గారు లేకపోతే ఈ తెలంగాణ స్వప్నం సాకారం అయ్యేటువంటిది కాదు అని చాలా స్పష్టంగా చెప్పినారు ఆ కాలంలో. ఇప్పటికి కూడా వారు అదే అభిప్రాయంతో ఉంటారని నేను అనుకుంటున్నాను. అదే సందర్భంలో కేసీఆర్ ఉంటే, నేను దాన్ని కొంచెం మార్చి చెప్తున్నా, కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ ఉద్యమం అనేది ఆ 10 ఏళ్ళు సస్టైన్ అయ్యి కేంద్రం దాకా పోకపోయేది అనేటువంటి మనం అందరం ఒప్పుకోవాల్సినటువంటి విషయం. అట్ ద సేమ్ టైం సోనియా గాంధీ గారు లేకపోతే అనేది 2 రకాలుగా, ఒకటి చైర్పర్సన్ ఆఫ్ యూపీఏ గానే మాత్రమే కాదు, ఆ యూపీఏ చైర్పర్సన్గా ఇంకెవరైనా భారతీయ మూలాలు ఉన్న వాళ్ళు ఉంటే రాజకీయాలు వేరే రకంగా ఉండేటి అని నేను బలంగా భావిస్తున్నాను. సోనియా గాంధీ కొంత లిబరల్ థింకింగ్ ఉన్నటువంటి, డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ అర్థం చేసుకోగలిగేటువంటి, ఒక వెస్ట్రన్ ఐడియాలజీతో ఉన్నటువంటి ఒక మహిళ. ఆవిడకి ఇట్లాంటిది మన ఈ రావు ఇస్తున్నాడా, ఆ రావు ఇస్తున్నాడా, ఏ కాంట్రాక్టర్, ఇవన్నీ సంబంధం లేదు. ప్రజలకు మనం ఆకాంక్షకి ఒక అష్యూరెన్స్ ఇచ్చినాం కాబట్టి, ఎందుకంటే ఆ డిబేట్లలో నేను కంటిన్యూస్గా ఫాలో అయినాను, ఇచ్చినాం కాబట్టి మనం తెలంగాణ ఇచ్చి తీరాల్సిందే అని చెప్పినారు. కాబట్టి ఈ ఇద్దరు తెలంగాణ రావడానికి ఇవాళ కనబడుతున్నటువంటి వెలుగులకి 2 కళ్ళు అని నేను అనుకుంటున్నాను. ఈ ఇద్దరి కృషితో పాటు కదా కేసీఆర్ గారి కాంట్రిబ్యూషన్, ఇద్దరితో పాటు అసలు తెలంగాణ రాష్ట్రమే వచ్చేది, తెలంగాణ ఉద్యమంలో లేని వాళ్ళు ఎవరు లేరు. సరే, ఇప్పుడు రాజకీయాలకి ఎవరికి వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చేమో, కానీ నేనేమంటున్నా అంటే అందరం ఉమ్మడిగా క్లెయిమ్ చేసుకున్నప్పుడు మీరు ఎవరికి వాళ్ళు యుద్ధాలు అవసరం లేదు.